లోతుగా చర్చించి కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 22,000 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 3,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేశామని పలికారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించామని, అలాగే 93.7 లక్షల కుటుంబాలకు సన్నబియ్య పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అట్లాగే పవర్ సబ్సిడీకి సంబంధించి గత 10 సంవత్సరాల్లో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారం అనే మాటనే మర్చిపోయారు. అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో అజిటేషన్ చేస్తే కూడా పట్టించుకోలేదు. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పంట నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు. అట్లాగే పవర్ సబ్సిడీకి సంబంధించి కేవలం ఈ సంవత్సరం కాలంలో 29,40,000 పంప్ సెట్లకు సంబంధించి 17,091 కోట్ల రూపాయలని రాష్ట్ర ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖకి చెల్లించినటువంటి విషయం కూడా. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి చేయూత పథకం 43 లక్షల మందికి ఇచ్చేటువంటి మొదటి వారంలో ఇస్తున్నటువంటి కార్యక్రమం గురించి, ఇందిరమ్మ హౌసెస్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల లెక్కన 4.5 లక్షల ఇళ్లని ఒకటేసారి 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఈరోజు మొదలుపెట్టి ముందుకు పోతున్నటువంటి వైనాన్ని కూడా అభినందించడం జరిగింది. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ సంబంధించి ఈ రాష్ట్రంలో మహిళలందరూ దాదాపు 188 కోట్ల సార్లు ఇప్పటికీ ఈ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వాడుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఒక 6,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక